నూతన సంవత్సర వేడుకలను హాస్టల్ విద్యార్థుల మధ్య నిర్వహించిన బద్వేలు రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రమోహన్ వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో నూతన సంవత్సర వేడుకలను విద్యార్థులతో జరిపించి వారితో కేక్ కట్ చేయించి అనంతరం వారికి స్వీట్లు, పండ్లు, పలహారాలను డివిజనల్ సిబ్బంది పంచిపెట్టారు. వారికున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ చక్కటి క్రమశిక్షణతో మంచి ఆరోగ్య పద్ధతులు పాటించి విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా విద్యను అభ్యసించాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాకమల నరసింహారెడ్డి మరియు వారి సిబ్బంది, ఏఎస్డబ్ల్యూఓ, షైక్ హైఫా హాస్టల్ వార్డెన్లు సుభాష్ చంద్ర, మధుసూదన్ రెడ్డి, లక్ష్మీదేవి, ఇతర అధికారులు, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఈ పిల్లల మధ్య ఈ విధంగా మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం, కేక్ కట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క హాస్టల్స్కి వెళ్ళి పిల్లలతో కొంచెం న్యూ ఇయర్ వాళ్ళతో స్పెండ్ చేసి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకొని అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తెలుసుకొని వాటిని అడ్రస్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ వచ్చి పిల్లలందరి మధ్య ఆ న్యూ ఇయర్ కేక్ కట్ చేసి వాళ్ళతో ఈ యొక్క సెలబ్రేషన్స్ షేర్ చేసుకోవడం జరిగింది. చాలా ఆనందం. ఇక్కడ ఏమైనా సమస్యలు కూడా తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రభుత్వం తరఫున సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో చదువుతున్న విద్యార్థులందరికీ నోట్బుక్స్, డ్రమ్ బాక్సెస్, బెడ్షీట్స్, కార్పెట్స్తో పాటు వాళ్ళకి మానసిక ఉల్లాసం కలిగించడానికి స్పోర్ట్స్ మెటీరియల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు వెనుకబాటుకు గురవుతున్నారా అనేది గమనించుకోవడానికి స్కూల్లో జరిగేటటువంటి ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ టెస్ట్ రిపోర్ట్స్ను తెప్పించుకొని ఏబిసి గ్రేడింగ్ల ద్వారా విద్యార్థుల ప్రగతిని నివేదిక ఆధారంగా చేసుకుని ఎవ్రీడే ఎస్ఎస్సి బోర్డర్స్ వరకు స్టడీ అవర్స్ నిపుణుల అంటే బిఎడ్ క్వాలిఫైడ్ ట్యూటర్ సమక్షంలో మనం స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నాం సార్. ఇవాళ మీరు రావడం ఎంతో మాకు ఆనందాన్ని కలిగించింది సార్. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారి ప్రభుత్వ వసతి గృహాన్ని విజిట్ చేసినప్పుడు స్పీడ్ డెసిషన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఇప్పుడు సార్ నేను మాట్లాడే క్రమంలో రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్నాయని అడిగినప్పుడు మన పాఠశాల విద్యార్థులకు చలికాలంలో వేడి నీళ్ళు ఏమన్నా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా, ఎండాకాలంలో కొద్దిగా చల్లనీళ్ళు తాగాలని ఎవరన్నా పిల్లలు అనుకున్నా, ఇళ్ళకు దూరంగా ఉంటారు కాబట్టి ఒక వాటర్ కూలింగ్ అండ్ హాట్ మిషన్ నేను సార్ని అడిగాను. త్వరలోనే అరేంజ్ చేస్తామని చెప్పారు. కాబట్టి మా సాంఘిక సంక్షేమ